హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి కిచెన్. సింపుల్గా టేస్టీగా చికెన్ 65. నేను తీసుకున్న క్వాంటిటీ హాఫ్ కేజీ చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత అట్లా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ని చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ లెమన్, కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర. వీటన్నిటిని ఇప్పుడు చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే చికెన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వేడి కాగానే చికెన్ని ఇప్పుడు ఆయిల్లోకి వేసుకోవాలి. ఆనియన్ పకోడీని ఎలా వేసుకుంటామో సేమ్ అలాగనే వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసుకుంటే సౌండ్ వస్తుంది, టక్ అని సౌండ్ వస్తుంది. అప్పటికి చికెన్ 65 రెడీ అయినట్లు. ఇప్పుడు 4 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగగానే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని తీసుకుని అదే ఆయిల్లోని వేయించుకోవాలి. నోరు నుంచి చికెన్ 65 రెడీ.